ఓం శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ. కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ. శ్రీరామస్వామి దేవతాభ్యో నమ. సోమశేఖర శర్వనామ దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. సర్వేభ్యో నమ. ఇవాళ 12 రాసుల్లో రేపు 17వ తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే 12 రాశులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు తర్వాత రాశి కుంభరాశి. ఇది చూడండి, ద్వితీయ లాభాధిపతి గురువు. వీళ్ళకి అంటే బ్రహ్మాండంగా డబ్బు కలిసి వస్తుంది, సమస్య లేదు. పాతవి ఏమన్నా వీళ్ళు ఇరుక్కుపోయి లేకపోతే ఎవరన్నా తీసుకుని ఎగ్గొట్టు ఏది జరిగినా సరే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. ఎందుకంటే వాడు వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే మీ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు తిరిగి ఇచ్చేయాల్సిందే, లేదా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వస్తాయి. ఎప్పుడు అంటే డిసెంబర్ జనవరి తర్వాత తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ధనయోగ కాలం అని చెప్పచ్చు. ప్రతిసారి మన వాళ్ళు ధనయోగం అని ప్రతిసారి చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ రాశి వాళ్ళు మీకు జరిగిన తర్వాత దయచేసి ఈ ఛానల్ ద్వారా నన్ను కన్సల్ట్ అవ్వండి. నా ఫోన్ నెంబరు వీళ్ళు మీకు ఇస్తారు. సో కుంభరాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పైగా అధికమైనటువంటి అంటే మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి డబ్బుకు సంబంధించిన ఇబ్బంది లేకుండా ఆ ధనం అనేటువంటిది అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ కనక మహాలక్ష్మి యొక్క అనుగ్రహం, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి మీరు చక్కటి సంపదలతో హాయిగా సంతోషంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా. ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం అంటే కుటుంబం, ద్వితీయం అంటే వాక్స్థానం, ద్వితీయం అంటే ధనం. సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి. అంటే ఏది ముందరికి జరగదు. మీరు మాట్లాడేదానికి పెడార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీరంత వరకు మౌనాన్ని పాటించాలి. ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా? కాదు. ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి. దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సంయమాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము, ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా గురువు 6 ఉండడం మూలంగా, 6 అనేటువంటిది సర్వీస్, ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి, ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళు ఇంకా మీ టైం ఉంది తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు, శనికి నువ్వులు దానం ఇస్తే మంచిది. ఇది చెప్పదగినటువంటి విషయం. మరొక విషయం, ఈ ఛానల్ ద్వారా 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనం చర్చించుకుంటే మన ఉభయులకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి. అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమ భావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి
కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది. ఎప్పుడూ నా మాస్టర్ అంటే కాదండి, మీకు డిసెంబర్, ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం, నువ్వులు, అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది. తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం, 5, 12 అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పినా, మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం, ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది. అలాగనే తదుపరి రాశి ధనుర్రాశి. 1, 4 అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి, అందరికీ ఉంటుందని చెప్పను నేను. ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త పడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు. అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం, అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పదగినటువంటి విషయం. ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా 3, 12 అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం, అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే, అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం, మామూలు తిరగడం కంటే కూడా. కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను. అష్టమం 12వ భావం వచ్చింది కాబట్టి 12వ భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి. కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందిలో పడి జైలు పాలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఉంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు. వాళ్ళందరికీ బెయిల్ రావడం, రిలీజ్ అవ్వడం, ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత రీఇన్స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది, ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా. ఈ విధంగా ఈ రాశులు, ముఖ్యంగా 12 రాశులు, ఈ ముఖ్యమైనటువంటి రాశులు మాత్రమే మనం చెప్పడం. కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం 12 రాశుల వాళ్ళకి కూడా మంచిది. అంటే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురువే నమః అన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం అంటే కుటుంబం, ద్వితీయం అంటే వాక్స్థానం, ద్వితీయం అంటే ధనం. సో ఈ 3 కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి. అంటే ఏది ముందరికి జరగదు. మీరు మాట్లాడేదానికి పెడార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి. ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా? కాదు. ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి. దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సంయమాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ, వాక్ సంబంధం కానీ, శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము, ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా గురువు
ఆరింట ఉండడం మూలంగా 6 అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం. ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి, ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళు ఇంకా మీ టైం ఉంది తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు, శనికి నువ్వులు దానం ఇస్తే మంచిది. ఇది చెప్పదగినటువంటి విషయం.